అవర్ ఛానల్ చందు ట్రావెల్ వ్లాగ్స్. మనదైతే బండి ఇప్పుడైతే ఉమర్కోట్ అయితే లోడ్ అయింది. ఛత్తీస్గఢ్ బోర్డర్ కళింగ ఘాటి, అంపని ఘాటి అయితే ఉంటాయి. దారి మధ్యలో మొత్తం లొకేషన్స్ అయితే మొత్తం ఫారెస్ట్ ఏరియా ఎలా ఉంటుందో అయితే చూపిస్తాను. మొత్తం లాస్ట్ ఎండ్ వరకు చూసి వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి. సోమేశ్ అన్న దగ్గర అయితే సమోసాలు తినేసి వెళ్తాం ఇప్పుడు. यूट्यूब में సోమేశ్ అన్న షాప్ దగ్గర అయితే తినేసి బయలుదేరాం. బరంపూర్లో ఫుల్ ట్రాఫిక్ అయితే ఉందన్నమాట, అందుకే వీడియో తీయలేకపోయాను. రేపు ఏదో ఫెస్టివల్ ఉందన్నమాట, సో అందువల్ల ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. నైట్ జర్నీ కదా, ఏమైతే కనబడదు, మొత్తం అంతా విలేజ్లు కాబట్టి. మార్నింగ్ లొకేషన్ ఎలా ఉంటుందో చూపెడతాను. మొత్తం ఉమర్కోట్ వెళ్ళే రూట్ ఘాటి కింద అయితే ఉన్నాం. టైర్లు అయితే చెక్ చేసుకొని ఘాటి ఎక్కలు, మళ్ళీ ఘాటీలు ఇబ్బంది పెడితే ఇబ్బంది అయిపోద్ది. అంపానీ ఘాటి కింద, కళింగ ఘాటి కింద అయితే ఉన్నాం. అంపానీ ఇంకో నెక్స్ట్ ఘాటి. ఫుల్ చలి అయితే ఉంది ఇక్కడ. టైర్లు అయితే చెక్ చేసుకొని పైకి వెళ్తే సరిపోద్ది. బాబాయ్ అయితే టీ తాగడానికి వెళ్ళాడు. ఇక్కడైతే టీ షాపులు ఉన్నాయి కదా, పైన ఘాటి పైన ఏం దొరకవు ఇంకా విలేజ్, అందుకని అక్కడ అందరూ టీలు అవి తాగేసి ఏమైనా సామాన్లు కొనుక్కోవాలంటే కొనుక్కొని వెళ్తారు. అన్నీ దొరుకుతాయి. మొత్తం ఈ కొండలన్నీ ఎక్కాలన్నమాట. కళింగ మొత్తం చూపిస్తాను, చాలా బాగుంటుంది లొకేషన్. కళింగ ఘాటి ఆ సైడ్న ఈ సైడ్న పడుతుంది. అదే మొక్కపిల్ల. స్టార్ట్స్ అన్నమాట. Bluetooth mode paired. కళింగ ఘాట్ రోడ్లో చలి అయితే మామూలుగా ఉండదు. మన బండి అయితే ఇప్పుడు సెకండ్ గేర్లో అయితే ఎక్కుతుంది మెల్లగా. 32 టన్నులు లోడ్ బండి కదా.
యాక్సిడెంట్స్ వాళ్ళు ఇవన్నీ చూస్తారా, సేఫ్టీ ఇవన్నీ అలా జరిగిపోయాం. చాలా యాక్సిడెంట్స్ అవుతాయి. చాలా షార్ప్ కారణం అన్నమాట ఇది. ఈ కార్నర్లో మాత్రం చాలా జాగ్రత్తగా రావాలి దిగినప్పుడు, లోడ్ వల్ల అది. నైట్ టైం డెప్పర్లో వాడమని డిఫరెంట్ నైట్ టైం డెప్పర్స్ వాడంటే డిప్పు పడతాం కదా లైటింగ్. ఘాటి అయితే ఎక్కాం ఇప్పుడే. కళింగ ఘాటి ఎక్కి మన బండి రెండు ఆపుకొని, 2 డీజిల్ బళ్ళు. డ్రైవర్లు అయితే బాబాయ్ వాళ్ళు టీ తాగడానికి అయితే వెళ్ళారు. మన 2 బళ్ళు అయితే అక్కడ ఆపుకున్నాం. ఈ బండి అయితే భవానీపాట్నం వెళ్తుంది, మన బండి అయితే ఉమర్కోట వెళ్తుంది. అవుతుంది. మనం అయితే ప్రజెంట్ ఇక్కడ భవానీపాట్నంకి ముందు సత్తుగూడ అనే ఏరియాలో ఉన్నాం ప్రస్తుతానికి. ఇక్కడ నుంచి అయితే ఒక 70 కిలోమీటర్స్ వెళ్తే అయితే ఘాటి అయితే అంబానీ ఘాటి అయితే స్టార్ట్ అవుతుంది. మన అన్లోడింగ్ పాయింట్ కుమ్మర్కోట వెళ్ళేసరికి అయితే నైట్ 9 to 10 అయితే అవుతుంది. చూడాలి ఎంత టైం పడుతుందో. మొత్తం వరిసేనైతే కండిపోయింది. ఇప్పుడైతే భవానీపాట్నం క్రాస్ అయితే కన్బాల ఏమంటున్నాడు?
వచ్చేస్తారు మరి పొద్దున్న రావాలంటే మళ్ళీ బస్సు ఎక్కాలి బోల్డ్ అమౌంట్ అమౌంట్ అవ్వాలి కదా బస్సు వాడికి ఫ్రీగా దింపేస్తాడు సీట్ తర్వాత సీటా ఏ ఇక్కడ చాయ్ చాయ్ దుకాన్ టీ స్టాల్ పాన్ బండార్ రోడ్డు బాగానే ఉందా ఉమర్కోట్ రోడ్డు బాగోదా అన్నారు శంకర్ భయ్య ఏంటి విజయనగరం 332 జైపూర్ 154 నబరంగపూర్ 311 ఇక్కడ నుంచి విజయనగరం 332 కిలోమీటర్ల ఎక్కడి నుంచి మళ్ళీ ఆంధ్ర బార్డర్కి వెళ్ళిపోద్ది విజయనగరం అంటే అటు ఇటు చూడు మళ్ళీ అంటే మనం అక్కడి నుంచి బరంపురం నుంచి మళ్ళీ చుట్టూ తిరిగి ఆంధ్ర బార్డర్లోకి వచ్చాం ఇటు రాయగడ అంటే ఇటేమో విజయనగరం మరి ఇక్కడి నుంచి భవానీపురం మరి వైజాగ్ 400 ఎంత వస్తుంది 450 అక్కడికి ఇంటికి వెళ్ళి అంతే వస్తుంది మధ్యలో భవానీపట్నం అటు వెళ్ళాక జునాగఢ ఇక్కడ ఐవన్స్ పంపు ఉంటుంది జునాగఢ జైపూర్ దిగువ నుంచి వచ్చాం జునాగఢ అంబానీ జునాగఢ కంపెనీ ఘాటి అయితే ఎంటర్ అయ్యాం ఘాట్ స్టార్ట్ కంపెనీ స్టార్టింగ్లోనే బండి తోడుగేరు అడిగింది ఎన్ని నిమిషాలు పడుతుంది ఎక్కడానికి ఘాటి అరగంట ఎన్ని కిలోమీటర్లు ఘాటి కళింగ అంతే కళింగ లేక 11 కిలోమీటర్లు కళింగ కన్నా ఎత్తు కాదు కానీ టర్నింగ్లు ఎక్కువ ఇవి పెద్ద ఘాట్లా కనిపించట్లేదు కానీ అలా ఇది అలాగా ఇది అవును ఏంటంటే ప్లేన్ రోడ్ లో ఉంది ఎక్కేది బండి అనుకుంటాం కానీ ఇందాక కార్నర్ సరే మొన్నటిసారి కార్నర్ అది బాగానే ఎక్కించాను ఈరోజు మళ్ళీ ఎక్కట్లేదు మన 3 గేర్లు ఎక్కించాను ఈరోజు 2 వేసాను 2 కూడా కష్టంగా ఎక్కింది ఇంకా ఉమ్మర్కోట దగ్గరలో అయితే ఉన్నాను నైట్ సైడ్ చూపిస్తా ఇందాకలో అయితే అంపాని ఘాటి అయితే నైట్ అయితే నాకు చూపించలేదు రేపు పొద్దున్న అయితే వీడియో తీస్తాం అంపాని ఘాటి
అన్లోడింగ్ పాయింట్, ఇంకొక 2 కిలోమీటర్స్ అన్లోడింగ్ పాయింట్. ఈ బంక్ అనమాట జియో బీపీ. ఇదే మన అన్లోడింగ్ పాయింట్ ఉమర్కోట్, ఛత్తీస్గఢ్ బార్డర్ అనమాట. ఇక్కడైతే చలి అయితే ఫుల్గా ఉంది. మిగతా మార్నింగ్ అయితే అంపని ఘాటి చూపిస్తాను. నైట్ వల్ల తీయలేదు వీడియో, మార్నింగ్ తీస్తాను అంపని ఘాటి మొత్తం. ఇప్పుడైతే నేను నైట్ చూపించాను కదా అంపని ఘాటి, ఇప్పుడైతే చూపెడదామని వీడియో తీస్తున్నాను. నైట్ చీకటి పడిపోవడం వల్ల అయితే చూపించడం అవ్వలేదు ఘాట్ రోడ్డు అంపని. ట్రైల్ రోడ్ నైట్ నుంచి ఎక్కడ ఉన్నట్టున్నాడు, బండి అవుతుంది. ఎవరు లేనట్టున్నాడు లోపల. ఆ యూట్యూబ్ బ్లాగర్, అది ట్రైలర్ యూట్యూబ్ బ్లాగర్ అది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ లారీ డ్రైవర్ కూడా, వాండర్కమ్ డ్రైవర్ అనుకుంటారు. తెలంగాణ బండి. ఆ యూట్యూబ్ సింబల్ లేదు బండి మీద, యూట్యూబ్ సింబల్. యూట్యూబ్ బ్లాగర్ బండి అన్ని. అలాగని కాదు, బండి ఏదో ఆగిందో మరి ఆపుకున్నా అయ్యి ఉంటుంది. ఇదే కదా బండి అయితే మొత్తం వెళ్ళిపోయింది బ్రేక్ లాక్క. దగ్గర కార్నర్. ఇదే లోడ్ బల్ కష్టం ఎక్కడ ఈ కార్నర్. దిగడం కూడా కష్టమే, ఎక్కడమే ఉండదు. లేకపోతే లోడ్ బండి దిగడం కష్టం. ఎంపీ బండి కూడా కరెక్ట్ కట్ చేసి మళ్ళీ రివర్స్ ఎక్కదు. అదే భద్రాచలం ఘాటీ, పాపం భద్రాచలం ఘాటీలో మరి ఏం చేస్తారు, బళ్ళు ఎక్కకపోతే జాకి మోపెట్టుకొని కట్లకి ఎక్కేస్తారు జాగ్రత్తగా. ముందు వీళ్ళకి రాయెట్టి, పెద్ద రాయెట్టి, వెనకతల కట్లకి జాకి లేపుకొని అప్పుడు వెనక. అక్కడ ఏ బండి కట్ అవుతుంది, రోడ్లు చిన్నవి కట్ అవ్వదు, ప్రతి బండి ఆగుతుంది. ఇది రోడ్డు కొద్దిగా పెద్దవి కాబట్టి కట్ అయిపోతున్నాయి, కానీ బళ్ళు భద్రాచలం గ్యాస్ బంక్. అలాంటి ఉండాలి కారు మెల్లోడి ఉండేది పాడైంది. ఎక్కడున్నాడు ప్రయారు ఇది కాబట్టి
ఎంటీ బండిని కట్ చేయడానికి రోడ్డుది టర్నింగ్ లో రోడ్డుది అన్ని రోడ్డే కార్నర్స్. రోడ్డు తీయాలి మొత్తం రోడ్డు తీస్తే ఘాట్ ఏంటనేది తెలుస్తుంది. అది ఎవరో లైఫ్ చేస్తారా అబ్బాయి ఇలా ఉంటుందా ఇలా జాగ్రత్త పడుతుంది. కార్నర్లు కటింగ్స్ ఎలా ఉంటాయి మొత్తం ఇది అంతలో వెళ్ళదు లోపల కనబడలేదు ఎక్కినప్పుడు నైట్. ఎత్తే ఘాటి కానీ నైట్ కనబడలేదు నైట్ అలాగా. ఘాటి అంటే దెమ్మలు అనమాట. దెమ్మలు దాని ఒకటే కొండ హైట్ కొండ ఉంటుంది. అడిగి వచ్చి కదా అందుకే పలుకుల అదే పలుకులు అయ్యే అలా స్లో చేయండి. తెలుసు హనుమాన్ జయ హనుమాన్. రైట్ బలంగీర్, కళింగ, అంపాని, జార్స్ కూడా వెళ్ళలేదు. సుంకి ఘాటి దిగలేదు, ఎక్కలేదు. అది ఎక్కలేదు జైపూర్ ఘాటి. అలా లేకపోతే అలా దిగించుకోను సాయంత్రానికి సాయంత్రానికి వెళ్ళిపోదు. ఈ ట్రైలర్ల కార్నర్ దగ్గర అలాగెక్కుతారు.